నమస్తే వెల్కమ్ టు టీటర్. ప్రపంచం మొత్తం మీద మన దేశంలో అడవి తెగల జనాభా అధికం. అందుకే భారతదేశం అడవి బిడ్డల మానవ శాస్త్ర పరిశోధనశాల 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ తెగలు 35. ఇందులో చెంచులు అతి వెనుకబడ్డ గుంపులో ఉన్నారు. ప్రత్యేకంగా నల్లమల్ల అడవుల్లో చెంచులు జనాభా 64,227. వీరు షెడ్యూల్ తెగల జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ తెగల జనాభా 59,18,000 కాగా చెంచులు 5.6% ఉన్నారు. అడవి లోపలి భాగాన కొండ వరుసలలో చెంచు గుడిసెలు గుంపులుగా పెంట లేక గ్రామంగా ఉంటాయి. వీరి ముఖ్యమైన వృత్తి వేట. వేటాడిన జంతుజాలంతో పాటు అడవి చెట్ల నుండి లభించే వివిధ తినుబండారాలు వీరి ఆహారం. కొంతమంది నల్లమల్ల అడవులలో వ్యవసాయాన్ని కూడా వృత్తిగా అనుసరిస్తున్నారు. వీరికి విద్య అవగాహన లేవు. వీరిని ఆదిమ గిరిజన సమూహాలు అంటారు. ఇంత వెనుకబడ్డ జీవనాన్ని సాగిస్తున్న చెంచుల పట్ల ప్రస్తుత భారత ప్రభుత్వం అడవుల వైవిధ్యాల పరిరక్షణ 1980 చట్టాన్ని అమలు చేసింది. దీనితో చెంచులకు అందవలసిన రక్షణ నిర్లక్ష్యానికి గురైంది. అడవుల వైవిధ్య పరిరక్షణ అన్న ఆచరణ భారతదేశానికి కొత్త కాదు. కౌటిల్యుని రాజకీయ వ్యూహాల్లోనూ అశోక చక్రవర్తి కాలంలోనూ ఈ ఆచరణలు ఉన్నాయి. బ్రిటిష్ వారు తమ పాలనలో అడవులలో నివసిస్తున్న అడవి బిడ్డలతో పాటు వారి పరిరక్షణలో ఉన్న విలువైన అటవీ సహజ వనరులపై ఆధిపత్యాన్ని పొందటానికి చిరుతపులులను పెంచి పోషించారు. ఈ ఆచరణతో పాటు అడవుల పరిరక్షణను బలపరిచిన సంఘటనలకు సాంస్కృతిక సందేశాలు తోడయ్యాయి. అవి 1969లో మన దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈ సంస్థ 10వ జనరల్ అసెంబ్లీ ప్రకటించిన సందేశము ఆసియా అంతటా పులుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుకుంది అని. ఈ ప్రకటన మద్దతుతోనే 1973 నాటికి పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని భారతదేశంలో మతపర ఆచార సాంస్కృతిక పరంగా పులికి ఉన్న విశిష్ట స్థానాన్ని ఆధారంగా చేసుకుని పరిరక్షణ నిర్ణయాన్ని బలపరిచింది. 1963 నుంచి 1/70 చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం గిరిజనుల భూమి గిరిజనేతరులకు బదిలీ చేయటం నిషిద్ధం. 1980 నాటికి భారత ప్రభుత్వం అడవి వైవిధ్య పరిరక్షణతో పాటు చెంచుల అభివృద్ధిని ప్రకటించి అమలు పరిచింది. దీనివల్ల చెంచులు స్థానభ్రంశం చెంది పట్టణ అంచుల్లోకి నెట్టబడ్డారు. చెంచులు పోరాడి సాధించుకున్న 1/70 చట్టం నిరర్ధకమైంది. దీనికి కొనసాగింపుగా షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం 1996లో వచ్చింది. ఈ చట్టాన్ని చెంచులు తిరిగి పోరాడి సంపాదించుకున్నారు. ఈ చట్టం ప్రధాన లక్ష్యాలు ఏంటంటే, 1వది గ్రామ సభల ద్వారా స్వయం పాలనను ప్రోత్సహించడం, 2వది సహజ వనరుల నిర్వహణకు గ్రామ సభలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వటం, 3వది గిరిజన సంఘాల హక్కులను చట్టబద్ధంగా గుర్తించడం, ఇక 4వది గిరిజన జీవనోపాధులు వర్గాల మొత్తం ఉన్నతికి దోహదపడటం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేసా చట్టం వర్తిస్తుంది. కానీ ఈ లక్ష్యాలకు వ్యతిరేకంగా దేశంలో అతిపెద్ద రిజర్వాయర్లు అభయారణ్యాలు ప్రభుత్వం ఏర్పరిచింది. పర్యవసానంగా చెంచులు భూమిపై అడవిపై ఉపాధి హక్కులన్నీ పోగొట్టుకున్నారు. పోషకాహార లోపాలు, రక్తహీనతలు, టీబీ, మలేరియా వంటి రుగ్మతలకు లోనై ఆ జాతి క్షీణించసాగింది. అత్యంత భయాందోళనలకు లోను చేసే విషయం యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతినివ్వటం. చెంచులు నివసించే నల్లమల్ల అభయారణ్యంలోనే 83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం సర్వే తవ్వకాలకు కేంద్ర పర్యావరణ వాతావరణ మంత్రిత్వ శాఖ, అణుశక్తి శాఖ ఆమోదం తెలిపాయి. అయితే యురేనియం విద్యుత్ ఉత్పత్తికి, వైద్య అనువర్తనాల కోసం, రేడియో ఐసోటోపులు తయారీ, అణుశాస్త్ర పరిశోధనలకు ఉపయోగపడుతుంది. అయితే యురేనియం తవ్వకాల పర్యవసనాలు దుర్భరంగా ఉంటాయి. జాతీయ నీటి వనరుల సంరక్షణ సమన్వయకర్త బి సత్యనారాయణ వైజాగ్ జర్నలిస్టు ఫోరంలో మాట్లాడుతూ, కృష్ణానది పరివాహక ప్రదేశానికి 0.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాల వల్ల ఆ ప్రభావం నదీ జలాలపై ఉంటుంది. ఇవి కాలుష్యానికి గురవుతాయి. ఇది విపత్కర పరిస్థితులను సృష్టిస్తుంది. దీంతో కాలుష్య రహిత వాతావరణంలో జీవించే చెంచులు, చెట్లు, జీవజాలం విపత్తుల పాలవుతాయి. యురేనియం తవ్వకాలకు అనుమతుల వల్ల కాలుష్య నియంత్రణ యాక్టు 1986, అడవుల పరిరక్షణ యాక్టు 1980, వనజీవన రక్షణ యాక్టు 1972, అణుశక్తి నియంత్రణ యాక్టు 2011లను ఉల్లంఘిస్తూ రాజ్యాంగం ప్రజలకిచ్చిన జీవించే హక్కు, జీవనోపాధి హక్కులను ప్రభుత్వం కాలరాసింది. అయితే వికిరణ నుంచి ప్రజలను కాపాడటానికి ఆలోచించకుండా ఏ లక్ష్య సాధనకై ఇన్ని చట్టాలను ఉల్లంఘించారు? ఇందుకు కార్పొరేట్ శక్తులు బాధ్యత వహిస్తాయా?
1984లో భోపాల్లో జరిగిన దుర్ఘటన వంటివి యురేనియం తవ్వకాలతో పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం వహించాలి. లేని పక్షంలో ప్రజలు ఈ బాధ్యతను చేపట్టాలి అని అన్నారు. ఈ చర్చ వల్ల చెంచుల ఉద్యమాల వల్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానించింది. దీనికి కొనసాగింపుగా రాజకీయ పార్టీలు, వాతావరణ కార్యకర్తలు, ప్రజా సంఘాలు కలిసి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటం వల్ల ప్రభుత్వం యురేనియం తవ్వకాలను నిలిపివేసింది. అయితే గత ఏడాది పార్లమెంటు ఎన్నికల తర్వాత తిరిగి కొనసాగిస్తున్న దాఖలాలు కనబడుతున్నాయి. అయితే అడవుల్లోకి అధికారులు రావటం, ఆకాశంలో చాపర్లు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యా అవగాహనకు ఆమడ దూరంలో ఉన్న చెంచు వర్గాల ఓట్లతో రాజకీయ లబ్ధి పొందదలిచిన ప్రభుత్వము ప్రపంచ దేశాలలో భారతదేశం 3వ స్థానానికి చేరుకున్నట్లు ఎండమావులను చూపిస్తున్నాయి. ఇక చెంచుల అభివృద్ధి మాటేమిటి? చెంచుల వంటి వెనుకబడిన ఆదివాసీలకు సంక్షేమం సమకూరితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి దశను మార్చాలి. ఆదివాసీలను స్నేహితులుగా చూడాలి. అయితే చెంచులను రక్షించడం అంటే సహజ వనరులను కాపాడడం. ఈ సంపదలో అగ్రభాగం రాబోయే తరాలదే. ఇది వంట న్యూస్. చూస్తూనే ఉండండి T10.